Hey people, welcome back to our channel Siri Lifestyles and this is my first vlog in this video. ఈ రోజు అయితే అమ్మ నాన్న యానివర్సరీకి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము. ఎక్కడికి వచ్చామనేది చూపిస్తాను, చూసేయండి. అందుకన్నా ముందు మా చెల్లి వాళ్ళు ఏం చేస్తున్నారు చూపిస్తా. ఇంకా రెడీ అవుతానే ఉన్నారు. ఆల్రెడీ లేట్ అయిపోయింది, అయినా సరే ఆ లేట్లో కూడా ఇంకా రెడీ అవుతున్నారు. లిప్స్టిక్ అంటూ, కాజల్ అంటూ. ఇంకా అయినా యాక్చువల్లీ ఏమైందంటే ఇంటికి కరెక్ట్‌గా టయానికై వచ్చేసేవాళ్ళము. ఇంటికి రిలేటివ్స్ అయితే వచ్చారనమాట. ఇంకా వచ్చేటప్పటికి వాళ్ళతో మాట్లాడుకొని ఇంకా టైం అయితే అయిపోయింది. యాక్చువల్లీ మేము 2 అవర్స్ అయితే బుక్ చేసుకున్నాం. 6-8కి అయితే. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయిపోయింది. కానీ మేము 2 అవర్స్ అయితే కంప్లీట్ అయినంత వరకు అయితే ఉన్నాము. ఇది ఎక్కడ ఉంది అంటే సత్రంపాడు ఎంఎస్‌సి కాలనీలో లీలా గారి విడిదిలో ఉంది. అక్కడైతే ఉందన్నమాట ప్రైవేట్ థియేటరు. ఇంకా ఏంటో ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది. మన ఇష్టం వచ్చిన సాంగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ డెకరేషన్ వచ్చేసి ఇదన్నమాట. బాగుంది కదా. అండ్ ఫొటోస్ కూడా అయితే చాలా బాగా వచ్చాయి దీంట్లో. అమ్మ నాన్నకైతే అస్సలు తెలీదు మనం ఇక్కడికి తీసుకొస్తాము అనుకుని. ఈవినింగ్ బయటకు వెళ్దాము అంటే ఓకే బయటకు వెళ్దాము, రెస్టారెంట్కే కదా అనుకున్నారు నాన్న. కానీ అసలు తెలీదనమాట. అందుకే మేము ముందు వచ్చేసాము. అమ్మ నాన్న తర్వాత రమ్మన్నాము. ఇంకా మా బాబుతో కలిసి తర్వాత వచ్చారనమాట. ఇదిగోండి ఇంకా లోపలికైతే ఎంట్రీ అనమాట. ఫుల్గా ఫాగ్ అండ్ బబుల్ ఎంట్రీతో అయితే చాలా బాగుంది. మా డ్యాన్స్ చూసుకొని నవ్వద్దు. మేమేదో ఆ ఎంజాయ్మెంట్లో అయితే ఇంకా వేసేసాము డ్యాన్సెస్ అలాగా అవన్నీ. ఇంకా నాన్న కూడా అంతే చిన్న స్టెప్స్ అయితే వేసేసారు మాతో పాటు. ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. అన్‌మెమరబుల్ కూడా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే నార్మల్‌గా వీడియో తీసుకున్నాను. నేను అమ్మ నాన్నకి సర్ప్రైజ్ ఇస్తే నాకు మా హస్బెండ్ సర్ప్రైజ్ ఇచ్చారు. సడన్‌గా ప్రత్యక్షం అయ్యారు. అస్సలు తెలీదు ఇంటికొస్తున్నారనుకోని. అసలు ఎప్పుడు అంతే సర్ప్రైజ్ ఇస్తానే ఉంటారు. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మా పాప అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నాన్న కూతురు కదా అందుకని. ఇంకా మా బాబు ఏం అర్థం కావట్లేదు వాడికి. అట్లా ఇట్లా అటో ఇటో చూస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ ఇదైతే బాగా అర్థమైపోతుంది. ఇంకా వీడి పేరైతే సాయి. మా మరిదవుతాడు. చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ వీడికి. ఇంకా అమ్మ నాన్న అయితే మేము ఇచ్చే సర్ప్రైజ్‌కి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా బాబు ఎంత క్యూట్‌గా చూస్తున్నాడో చూడండి. నౌ ఇట్స్ టైమ్ టు కేక్ కటింగ్. ఇక్కడ మా చెల్లయితే ఏదో సోది చెప్తుంది. నాకు కూడా కెమెరాకి కూడా అర్థం కాలేదనమాట. రికార్డ్ అవ్వలేదు. చిన్నగా మాట్లాడుకుంటూ అమ్మ నాన్న యానివర్సరీ అనుకోని ఏదేదో చెప్తుంది. ఇంకా మా పాప అయితే ఇంకా బబుల్స్‌తోనే ఆడుతానే ఉంది. ఆ బబుల్స్ అయినంత వరకు. వాడైతే ఏంది ఇట్లా ఆడుతుంది అన్నట్టు చూస్తున్నాడు. ఇది 27th యానివర్సరీ అనమాట. 25th యానివర్సరీకి నేనైతే లేను. నేను మిస్ అయ్యాను. చెల్లి వాళ్ళైతే బాగా సెలబ్రేట్ చేశారు. ఇంక ఇప్పుడు నేనున్నాను కదా, ఇంకా మంచిగా సెలబ్రేట్ చేద్దాము అనుకోని 27th యానివర్సరీ అని ఇంకా ఈ యానివర్సరీ గుర్తుండిపోయిద్ది అమ్మ నాన్నకైతే. నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకా బాగా చేద్దాము. బట్ చూడాలి, టైం కుదరాలి కదా. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఒకళ్ళనొకళ్ళు తినిపించుకుంటూ అలాగా చూస్తూ ఉండండి. మధ్యలో అయితే మ్యూజిక్ పెట్టేస్తాను. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా చిన్నగా అయితే డాన్స్‌లు వేసుకుంటూ కూర్చున్నాము. ఇంకా సాంగ్స్ రియల్ సాంగ్స్ పెడదాము అంటే గనుక కాపీరైట్ పడుతుంది. అందుకని నేనైతే కాపీరైట్ పడతదనుకోని ఆల్ సాంగ్స్ అయితే మ్యూట్ చేసేసాను.
ఇంకా నాన్న, అమ్మ అయితే చిన్న చిన్నగా స్టెప్స్ అయితే వేశారు. ఇంక మా చెల్లోళ్ళైతే అస్సలు ఆగలేదు. ఎగురుతానే ఉన్నారు లాస్ట్ 2 అవర్స్ అయినంత వరకు అయితే. ఇంకా అలాగా చిన్న చిన్నగా స్టెప్స్ ఏసుకుంటూ ఇంకా టైం అంతా అయిపోయింది. ఎంత తొందరగా అయిపోయిందో కూడా తెలియలేదు. 2 అవర్స్ అయితే అయిపోయింది. చాలా ఫాస్ట్‌గా అయిపోయిందనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా డాన్స్‌లున్నాయి. అది నార్మల్ మ్యూజిక్ అయితే పెట్టేస్తాను. ఏమనుకోవద్దు. ఇంకా చూస్తూ ఉండండి. లాస్ట్‌లో అమ్మనైతే లాగాము డాన్స్ వేయమని. అమ్మ వేయను అన్నది. ఇంకా మా పాపకైతే అప్పుడే రీసెంట్‌గా జాయిన్ చేశాము డాన్స్ క్లాస్‌లో. ఇంకా వచ్చి 2 స్టెప్స్‌తోనైతే డాన్స్ అయితే కుమ్మేస్తుంది. చాలా బాగా ఏస్తుంది కదా! ఇంకా టైం అయితే అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్ టచ్‌గా అయితే మేము నలుగురం కలిసి ఈ సాంగ్ అయితే వేసుకున్నాము. ఇంకా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాము. 2 అవర్స్ ఎప్పుడయిందో తెలియలేదు. ఈ ప్రైవేట్ థియేటర్ కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. 'లీలా గారి విడిదిల్లు' అని టైప్ చేస్తే గూగుల్‌లో వచ్చేస్తుంది. చాలా మంచిగా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా 9:00 అయితే అయిపోయింది. ఇంకా కడుపులో ఎలకలు పరిగెట్టేస్తున్నాయన్నమాట. ఇంకా డిన్నర్ చేయడానికైతే సత్రంపాడులో ఉన్న బిల్లాలకైతే వచ్చేసాము. ఇంకా లోపల ప్లేసెస్ లేవని కాసేపయితే అలా కూర్చున్నాం. సో మేము అక్కడైతే కంప్లీట్ చేసుకొని ఇక్కడ పిల్లలకైతే వచ్చేసాం. సో ఇది సో వాట్ సో భోజనానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా ఆర్డర్ అయితే పెట్టేసాము. ఆర్డర్ కోసం వెయిటింగ్. ఈ వీడియో ఇంతే అన్నమాట. చాలా చాలా బాగుంది కదా! నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.